హలో మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజున మనము థర్డ్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. థర్డ్ ఎక్సర్సైజ్ అంటే యాడ్ ఏ లెటర్ ఆఫ్టర్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. దానికి ముందు సెకండ్ ఎక్సర్సైజ్ యొక్క 2 ఆన్సర్లు చెప్పుకుందాం. అదేంటి? ప్రిఫిక్స్ అంటే యాడ్ ఏ లెటర్ బిఫోర్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. ఇక్కడ ద ఆర్ట్ ఆఫ్ అనగ్రంలోని 11th and 12th ఎగ్జాంపుల్స్ గురించి 2 ఆన్సర్లు చెప్పుకుందాం. ఇక్కడ యాంకిల్ అంటే జాయింట్ కనెక్షన్ అన్నమాట. అంటే కాలి చీల మండలం అనే అర్థం వస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక లెటర్ చేసడం ద్వారా అది వెర్బ్ ఫామ్ అవుద్ది. దాని యొక్క అర్థము టు కాజ్ యాంగర్, ఇరిటేట్ అని అర్థం వస్తుంది అన్నమాట. ఈ లెటర్ చేస్తే ఈ అర్థం వస్తే ఒకసారి చూద్దాం. ఈ లెటర్ చేస్తే అవుతుంది సపోజ్ RANKLULE ర్యాంకిల్ అంటే కాజ్ యాంగర్, టు కాజ్ యాంగర్ ఆర్ ఇరిటేట్ అని అర్థం వస్తుంది అన్నమాట. ఇక్కడ 12th ఎగ్జాంపుల్ హ్యాలో అంటే వెర్బ్ ఫాము, టు మేక్ హోల్ అంటే రంధ్రం చేయు అని అర్థం వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ ఒక లెటర్ చేసడం ద్వారా అడ్జెక్టివ్ అవుద్ది. ఏ లిటిల్ డెప్త్, ఎన్ ఏరియా ఆఫ్ ద సీ అంటే తక్కువ లోతు ఉన్న ఒక కొలను, నది, లేక తీర ప్రాంతము అని అర్థం వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏ లెటర్ అరేంజ్ చేస్తే ఈ అర్థం వస్తుంది. SHALLO షాలో. ఇక్కడ ఎస్ చేస్తుంటారు అనమాట. సో ఆ విధంగా దీన్ని ప్రిఫిక్స్గా మనం చెప్పుకుంటాము. ఇక్కడ యాడ్ ఏ లెటర్ బిఫోర్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్ అనమాట. ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటి? సఫిక్స్ అంటే ఏంటి? యాడ్ ఏ లెటర్ ఆఫ్టర్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. దీన్నే మనము థర్డ్ ఎక్సర్సైజ్ సఫిక్స్గా మనం చెప్పుకుంటాం. ఇక్కడ థర్డ్ ఎక్సర్సైజ్ సఫిక్స్. యాడ్ ఏ లెటర్ ఆఫ్టర్ ఏ వర్డ్ and form a new word. ఒక పదము తర్వాత ఒక లెటర్ చేసడం ద్వారా కొత్త పదాన్ని కనుగొంటాం అన్నమాట. దీనికి ముందుగా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రో అంటే ఏంటి? నౌన్ ఫాము. దాని యొక్క అర్థము బౌ లేదా ద పాయింటెడ్ పార్ట్ ఆఫ్ ఏ షిప్ ఆర్ బోట్ అని అర్థం వస్తుంది అన్నమాట. అంటే ఏంటి? పడవ ముందు ఉన్న లేదా బోటు ముందు కొన అని అర్థం వస్తుంది అన్నమాట. ప్రో అంటే ఇక్కడ ఒక లెటర్ చేస్తుందో కొత్త పదాన్ని అనుకుంటాము. అదేమైంది? వెర్బ్ ఫామ్ అయ్యింది. దాని యొక్క అర్థము రోమ్ ఆర్ వండర్. అటు ఇటు తిరిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు కానీ పశువులు కానీ ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటారు అన్నమాట. దే ఆర్ రోమింగ్. ఆ అర్థం వచ్చే ఒక పదాన్ని ఇక్కడ రాయాలి. ఇక్కడ ఈ ప్రోకి తరువాత ఒక లెటర్ చేస్తుంటారు. అదేమిటో చూద్దాం. ఇప్పుడు ప్రో PROWEL
ఇక్కడ ఎలా చేస్తాం ద్వారా ఎలా చేయ ప్రోల్ అయింది అంటే రోమ్ ఆర్ వండర్ అన్నమాట. దీన్నే మనము సఫిక్స్గా మనం చెప్పుకుంటాము యాడ్ ఏ లెటర్ ఆఫ్టర్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. ఇప్పుడు మనకి ఆర్ట్ ఆఫ్ అనగ్రంలోని 2 ఎగ్జాంపుల్స్, దట్ ఈజ్ 11 and 12th ఎగ్జాంపుల్స్ గురించి మనం చెప్పుకుందాం. అది పేజీ నెంబర్ 23లో ఉన్నాయి. పేజీ నెంబర్ 23. ఇక్కడ ఫస్ట్ వన్ 11th వన్, ఈవెన్. ఈవెన్ అంటే నౌన్ ఫాము, దాని యొక్క అర్థము లెవెల్ లేదా బ్యాలెన్స్. అంటే హెచ్చు తగ్గులు లేని, ఎగుడు దిగుడుగా లేని, సమానంగా ఉన్న అని అర్థం వస్తుందన్నమాట. లెవెల్ అని చెప్పట అట్లా. ఇక్కడ లెటర్ చేస్తున్న ద్వారా కొత్త పదం కనుక్కోవాలా. అదేమైంది? నౌన్ ఫామ్ ఏంటిది? దాని యొక్క అర్థము అక్కరెన్స్ లేదా కంటెస్ట్. అక్కరెన్స్ లేదా కంటెస్ట్. కంటెస్ట్ అంటే ఒక సంఘటన, ఒక ఘటన లేదా పరిణామము అనే అర్థం వచ్చే ఒక పదాన్ని కట్టాలన్నమాట. ఇది ఇక్కడ ఒక లెటర్ చేస్తుందా. ఇది 11th ఎగ్జాంపుల్. 12th వన్ ఇక్కడ గ్రేవ్. గ్రేవ్ అంటే నౌన్ ఫాము. ఇక్కడ ఏ ప్లేస్ ఆఫ్ ఇంటర్మెంట్. టామ్ లేదా టామ్ అంటే సమాధి లేదా శవను పాతిపెట్టు స్థలము అని అర్థం ఉంటాం. మనం శ్మశానం అంటాం కదా, శ్మశానం అది గ్రేవ్ అంటే. ఇక్కడ వాళ్ళు లెటర్ చేస్తున్న ద్వారా కొత్త పదాలు అనుకుంటాము. ఇక్కడ అది నౌన్ ఫామ్ ఏంటిది? దాని యొక్క అర్థము స్మాల్ స్టోన్స్ లేదా పేబుల్స్. అంటే కంకర, గులకరాళ్ళు అని అర్థం వచ్చే ఒక పదాన్ని ఇక్కడ మనం రాస్తాం. ఇక్కడ లెటర్ చేస్తుంటారు. దీనే సఫిక్స్గా మనం చెప్పుకుంటాము. ఈ 2 యొక్క ఆన్సర్లో పేజ్ నెంబర్ 23లో మీరు రాయగలరు. ఇది ద ఆర్ట్ ఆఫ్ అనగ్రంలో. ఇక్కడ రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజ్ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు వొకాబులరీ డెవలప్ అవుతుంది. స్పెల్లింగ్స్ యాక్యురేట్గా రాయగలరు. అదేవిధంగా ఆలోచన శక్తి పెరుగుతుంది. థ్యాంక్ యూ.